నిన్న ఒక మిత్రుడు అంటూ ఉన్నాడు సార్. అంటే ఇలాంటి కరోనా టైంలో కూడా మనము డాక్టర్లు, గవర్నమెంట్‌లో ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏం వర్రీ కావద్దు. మీరేం ఆందోళన చెందొద్దు అనేసి చెప్తూ వచ్చాయి. కానీ సిట్యుయేషన్ చూస్తే మనం చేజారిపోయినటువంటి సిట్యుయేషన్స్ కూడా చూసాము. ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే చెప్తూ ఉన్నారు అందరూ. డాక్టర్లు గానీ, లేకపోతే గవర్నమెంట్లు గానీ అలాగే మాట్లాడుతూ ఉన్నారు అనేసి అంటూ ఉన్నారు. అంటే అది ఒక రకమైన అంటే కామన్ పీపుల్‌లో అలాంటి భయం అనేది ఉంటది. నిజంగా ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే గవర్నమెంట్ చెప్పొచ్చు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు లాక్‌డౌన్ సిట్యుయేషన్ కూడా వెళ్ళొచ్చు మనం. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఇది బేసిక్ ఇది కాబట్టి ఇలాంటప్పుడు మనం ఏం తీసుకోవాలి? ఏం చేయాలి? అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి లేదా మీ డాక్టర్ కమ్యూనిటీ నుంచి మీరిచ్చే సలహా ఏంటి? మనం హ్యూమన్ సైకాలజీ ఏంటి అంటే మనకి ఏది నచ్చుతుందో మనకి ఏది కావాలో అంత మేరకే తీసుకుంటాం. మనము కోవిడ్ వచ్చినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి డాక్టర్ చెప్పారు. కానీ ఇప్పుడు కొందరిలో జస్ట్ అది వచ్చిందో లేదో కూడా తెలియదు, టెస్ట్లో పాజిటివ్ ఉంది లక్షణాలు లేనప్పటికీ. కొందరిలో టెస్ట్లో పాజిటివ్ లేనప్పటికీ మరణాలు కూడా సంభవించినాయి. ఇక మనకేం కావాలి, ఇగో తనకు వచ్చింది ఏం కాలేదట, మనకు కూడా ఏం కాదు. అంతే తప్ప అరే ఒకరికి ఇంకో వ్యక్తికి కూడా వచ్చింది పాపం తను చనిపోయారు ఆ స్థితి కూడా వస్తుంది అనేటువంటిది మనము తీసుకోము. మనకు కావాల్సింది ఇదే. ఎందుకంటే మనము ఏం కాదు అనే ధోరణిలో మనం ఉన్నాం. ప్రభుత్వాలు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది అని చెప్పింది ఫస్ట్ వేవ్లో. కానీ ఫస్ట్ వేవ్లో తీవ్రత అంతా లేకపోయేసరికి సెకండ్ వేవ్కి ఎవరు పట్టించుకోలేరు. దానివల్ల మనము ఎక్కువ నష్టాన్ని చూడాల్సి వచ్చింది. సేమ్ ఇప్పుడు కూడా ప్రభుత్వాలు మన తెలంగాణ ప్రభుత్వం జారీ కూడా చేసింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దానికి సంబంధించినటువంటి డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ నుంచి మనకి జాగ్రత్తలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, లక్షణాలు ఏంటివి అన్నిటికి సంబంధించినటువంటి నోటీస్ కూడా ఇచ్చినారు. సో ముందుగానే మన ప్రభుత్వం ప్రిపేర్ అయి ఉన్నది. సో దానికి అనుగుణంగానే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేసింది కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా మ్యూటేషన్ చెందిన వైరస్ గురించి. తదుపరి పరీక్షలలో ఇప్పుడు గుర్తించిన టెస్టులలోంచి ఎలా ఉంటుందని తెలుసుకున్న తర్వాత మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వేవ్స్ వచ్చేటువంటి అవకాశం కానీ అంత తీవ్రత ఉంటుందని అయితే అనుకోవట్లేదు.